శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి శరణం శరణం శరణం. గురూపదేశము పొందిన వారిలో పుణ్యవశమున ఎవరో ఒకరు బ్రహ్మతత్వమును తెలిసికొనగలరు. అట్టి పుణ్యాత్ములలో ఒకరు శ్రీ బాల బ్రహ్మానంద స్వాములవారు. వారికి పరబ్రహ్మస్వరూపులు గురుదేవులు పెనుబర్తి గ్రామమున మాతాజీ తులసమ్మగారి స్వగృహమున రామాయణం భారత దేవ రహస్యములను ప్రబోధించినారు. గురుదేవుల ప్రవచనములు. రామాయణము. గురుదేవుల వివరణ. పాంచభౌతిక వస్తు గుణ సముదాయ ప్రాశస్త్యము వివరణ. లంక అంటే హృదయ లంక. రావణాసురుడు అంటే 10 తలకాయలవాడు కాదయ్యా, అంటే రజోగుణము. 10 తలలు అంటే కలువాయి సాయిబులు 5 మంది, వెంకటగిరి సాయిబులు 5 మంది. జ్ఞానేంద్రియాలు 5. శ్రోతు అంటే వినబడేది. త్యక్ అంటే చర్మము. చక్షువు అంటే కండ్లు. జిహ్వ నాలుక, ఘ్రాణము ముక్కు. కర్మేంద్రియాలు 5. వాక్ అంటే నోరు. ప్రాణి అంటే చేయి. పాదములు. పాయు అంటే గుదము. ఉపస్థ అంటే మానము. ఏలేది అంటే హృదయ లంక. రాములు ఎవరయ్యా అంటే ఆత్మారాములు, అది జీవము. బంట్రోతు ఆంజనేయులు. వాయుతనయుడు అంటే ప్రాణవాయువు. ఆంజనేయులు అనగా ప్రాణవాయువు, ఆత్మారాములు అనగా జీవము. వారధి పూజకొమ్మ అంటే నాసికా రంధ్రము. ఆంజనేయులు దేవరాయపల్లె మండి మీద నుంచి రాజుపాలెం మండి మీదకు ఎగురుతాడు. అంతేకాదు లోకమంతా ఎగురుతాడు. ప్రాణవాయు మండి మీద నుండి అవతలి మండి మీదకు ఎగిరేసరికి లంకిణి అంటే మాయ చలమానాయుడు అప్పజెల్లెలు అడ్డం వచ్చింది. ఆంజనేయులు 3 గుద్దులు లంకిణికి ఇచ్చినది. లంకిణి అంటే మాయ. లంకిణి చచ్చిపోతే సహస్రారముల చట్టమంతా ఆంజనేయులకు చెప్పినారు. ఆంజనేయులు గారు ఇనుకుర్తి వెంకమనాయునికి చెప్పినారు. పూజకొమ్మ అనే వారధి మీద అందరూ నడచిపోయి రావణాసురిని 10 తలలను అంటే కలువాయి సాయిబులు, వెంకటగిరి సాయిబులు చంపేసే వరకు కూడా రావణాసురుడు అసలు చచ్చిపోయినాడు. అప్పుడు విభీషణుడికి అంటే సాత్వికుడు హృదయలంక పట్టము కట్టినారు. అచ్చటి నుండి అందరూ నాగుల వెల్లుటూరు చేరినారు. మందిరము కట్టించుకొని అక్కడే ఉన్నారు. దీని రహస్యం తెలుసుకుంటే చాలయ్యా, ఇంకేమీ అక్కర్లేదు అని సెలవిచ్చినారు. భారతమును గురించి గురుదేవుల ప్రబోధము. ధర్మరాజు ఉత్త పిచ్చోడు కాకుంటే అయ్యా అన్నీ పెట్టి ఆడతాడయ్యా, ఆట పిచ్చోడు. ఊరికి ఉత్తరముగా వనము, తోపులో వాకిళ్ళు లేని ఒంటి స్తంభం మేడలో తలవంచుకొని కూర్చున్నాడు. అక్కడ ఒక కిటికీ ఉంది. ధర్మము తలవంచి ప్రపంచంలో కిందకు పోయినది. అప్పుడప్పుడు ఆకలి వేస్తే ఎవరు ఆహారం పెడతారా అని ఎదురు చూస్తే మల్లీడు రామయ్య అనే ఒక ఆయన రుమాలుగుడ్డలో పండ్లు వేసుకొని కిటికీ గుండా అవతల వేసేవాడు. ఆకలి వేసినప్పుడు తినేవాడు, మిగతాప్పుడు తలవంచుకొని కూర్చొని ఉండేవాడు. భీముడు బలమంతా ఉడిగిపోయి దూదికన్నా తేలికైపోయినాడంట. ధర్మమునకు బలము పోయినది. అర్జునుడు ఇంటికి రాక అక్కడక్కడా తిరిగి ఇంట్లో వాళ్ళేమైనా అంటారని రాత్రి 11 గంటలకు తలవాకిట అరుగు మీద పడుకునేవారు. అయ్యా, ఈనాటి అర్జునుడు కాదయ్యా, ఆనాడు ఉండే అర్జునుడు 24 ఆకులు కలిగిన చక్రము. ఒక్కొక్క ఆకుకు 3 వైపుల పదును. అవి గిర్రున తిరుగుతుంటే దాంట్లో తలదూర్చి తెగకుండా ఉండేవాడు అర్జునుడు. 24 ఇంద్రియాలు, దాని త్రిపుటి. ఒక్కొక్క ఇంద్రియానికి 3 వైపులా పదునున్నది. దాన్ని జయించిన వాడే అర్జునుడు. స్వచ్ఛమైన స్వభావము కలవాడు. ఈ చక్రాన్ని అహోరాత్రాలు అంటే 24 గంటల కాలచక్రముగా కూడా ఊహించవచ్చును. ఇదే మహాభారత కథాపరంగా మత్స్య యంత్రం. మత్స్యయంత్రాన్ని ఛేదించడం అంటే కాలచక్రాన్ని అంటే నిరంతరం భ్రమించే కాలాన్ని జయించడమే కదా.
అందుకే విజయుడైనాడు అర్జునుడు. ఇక ఇంద్రియాలను జయించి స్వచ్ఛతను సాధించాడు కాబట్టి అర్జునత్వం లభించింది. అర్జునుడు అంటే అతి స్వచ్ఛమైన తెలుపు గలవాడని అర్థం. నకుల సహదేవులు వివేక విచారాలు. వాళ్ళు తల ఎత్తకుండానే వంచుకొని పోయినారు. ద్రౌపదీ అమ్మవారు ఎక్కడున్నారు అంటే ఆమె 5గురి దగ్గరే కాదు, పాంచభౌతికమైన ప్రపంచమంతా నిండియున్నది. అంటే శాంతి. భారత యుద్ధము 18 రోజులు జరిగింది కదా అంటే 18 రోజులు కాదయ్యా, ఎల్లప్పుడూ దుర్గుణాలకు సద్గుణాలకు హృదయ క్షేత్రములో యుద్ధము జరుగుతూ ఉంటుంది. అది చచ్చిందాకా, నిద్ర వచ్చినదాకా నిద్రలో కూడా జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధం ఎట్లా తీరిపోతాది అంటే పిచ్చోళ్ల దగ్గరకు పోతే తీరిపోతాది. పిచ్చోళ్ళు ఎక్కడుంటారయ్యా అంటే అక్కడక్కడ పుట్టి ఉంటారు. వాళ్ళు ఎందుకు పుడతారు అంటే బయలు ఎద్దులు నడవకుంటే తోలేందుకు పుడతారు. అసలు పిచ్చోళ్ళు నిత్యము ఆత్మానందాన్ని అనుభవించే మహాత్ములు, అవధూతలు. వాళ్ళు లౌకిక వ్యామోహంతో తమ్ము తాము మరిచిపోయిన వాళ్లకు జ్ఞానాన్ని ప్రసాదించేందుకు ఎక్కడ అధర్మం ప్రబలి ఉంటే అక్కడ అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటారు. కదలలేని ఎద్దుల వంటి చదువురాని అంటే ఆత్మజ్ఞానం లేని మొద్దులకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటారు. గురుదేవులు పెన్నబద్వేలు దగ్గర పరివేష్టించి ఉన్న రోజులలో శ్రీ స్వామివారి అనుంగు శిష్యుడు శ్రీ రామానాయుడు గారు శ్రీవారి సేవలో నిమగ్నమై ఉండినాడు. ఒక శుభముహూర్తమున త్రిమూర్త్యాత్మక స్వరూపుడు గురుదేవుడు ప్రపంచ పోకడలలోని విషయములను, భూత భవిష్యత్తు వర్తమానములను వరుసగా 4 రోజులు శిష్యునికి ప్రవచించినారు. పరమాత్మ స్వరూపుని ప్రవచనములను హృదయములో స్థిరముగా పదిలపరుచుకొనినాడు శిష్యుడు రామానాయుడు. పదిలపరుచుకొనిన పలుకులను పాదరేణువుకు వివరముగా వివరించినాడు. ఆనాటి త్రికాలజ్ఞుని వివరణే ఈనాడు లోకమునకు పట్టుకొమ్మై అయినది. ఆ వివరములను త్రికాలవేది అను నామముతో పాఠక మహాశయులకు విన్నవించుకొను సదవకాశము పాదరేణువుకు దొరికినది. త్రికాలవేది సోమశిల వద్ద వంతెన నిర్మిస్తారని గార్లపాటి చెరువుకు చింతలాత్మకూరు వరకు కట్టవేసి పెద్ద చెరువు చేస్తారని, ఆ తరువాత 9 సంవత్సరములకు నాగుల వెల్లటూరు ఊరు తిరుగకడతారని సెలవిచ్చినారు. గురుదేవుల వారు సెలవిచ్చిన ప్రకారము ఇప్పుడు జరుగుచున్నది. నాగుల వెల్లటూరు తిరుగకట్టిన 20 ఏండ్ల లోపుల ఊర్లన్నీ తిప్పల మీద కట్టుకుంటారు. ఆ తరువాత 40 ఏండ్లకు అందరూ తిప్పల మీద లేక పెద్ద పర్వతాల మీదకి చేరుకుంటారు. అప్పుడు పెంచలకోన పట్టణం అవుతుంది. అప్పుడు ఎద్దుల సేద్యము ఉండదు. ఆవుల్ని, ఎద్దుల్ని, బర్రెలను ఆహారముగా తింటారు అని సెలవిచ్చినారు. ఒక మనిషి భూమి మీదకి వస్తే 200 ఎకరాల సేద్యం పైరు చేసుకుని పర్వతాల మీదికి పోతారు అన్నారు. అప్పటి కాలాన్ని వర్ణించ శక్యము కాదు. ఆ పైన 7 భాగాలు ఆడవాళ్ళు, 1 భాగము మగవాళ్ళు ఉంటారు. అప్పుడు మనిషిని చూస్తే పైరు అయిన ఆవును ఎద్దు తరిమినట్లు స్త్రీలు తరుముతారు. ఆ తరువాత 4000 కలియుగము జరుగుతుంది. ఈ కలియుగంలో 4000 సంవత్సరముల మధ్య బండచూపు అంటే చంద్రమండలము, భూమండలము మధ్యన బండచూపు ఉన్నది. అచట బండ్లదొడ్డి కడతారు. భూమి నుంచి పోయిన విమానము ఆ బండ్లదొడ్డిలో దిగుతాది. చంద్రమండలమునకు భూమండలమునకు మధ్య ప్రయాణము జరుగుతూ ఉంటుంది. అప్పటి మనుష్యుల ఆయుష్షు 400 సంవత్సరములు. తరువాత సమస్త భూప్రపంచము, కొండలు సముద్రములో మునిగిపోతాయి. సముద్రము పట్టు, భూమి, కొండలు తేల్తాయి. అప్పట్లో మనము ఉంటాము. లోకము పట్టు ఇంక లేదు. అంతే, వెంకయ్య వస్తాడు, సంతనగా వస్తాడు. గురుదేవులు గొలగమూడి ఆశ్రమమునందున్న రోజులలో తరచుగా శ్రీ ఆంజనేయస్వామివారి దేవస్థానమున పరివేష్టితులై ఉండేడివారు. ఒకనాడు ఒక మహాసాధ్వి పరమ భాగవతోత్తమురాలు గురుబ్రహ్మ పాదారవిందములకు సాష్టాంగ దండ ప్రణామంబులాచరించుకొని వినయ విధేయతలు ఉట్టిపడ సంతాన ప్రాప్తి లేనందుకు కడు వగచుచు దీనాతి దీనముగా పుత్రభిక్ష దయచేయవలసినదిగా గురుస్వామిని ప్రార్థించినారు. సర్వాంతర్యామి దయామయుడు కడు ఆప్యాయముగా, అమ్మా,
నీకు 3 బిడ్డలు పుట్టి 3 లోకాలేలుతున్నారే, నీకా బిడ్డల్లేనిది అని సెలవిచ్చినారు. గురుదేవుల వాక్కులకు కడు విస్మయము చెంది, తండ్రి, నేను సంతాన భాగ్యమునకు నోచుకొనక జీవితంలో ఎనలేని దుఃఖభారముతో కుంగిపోవుచున్నాను. నాకు 3 పుత్రులున్నారనుటలో తమ వాక్కులు అగమ్య గోచరముగా ఉన్నవని విన్నవించుకున్నారు. దయామయుడు, అమ్మా, మీకు కోడిగుండె లేదు, కుక్క మెదడు లేదు, దుగ్గాని బ్రతుకులకు నేను చెప్పే భాష అర్థమయ్యేదా? ఇది 18 భాషలకు అతీతమైన భాష, దేవనాగరిక భాష అని సెలవిచ్చినారు. అంతటితో పూజ్యురాలు మరి ఒక మారు గురుదేవుల పాదపద్మములకు ప్రణమిల్లి భగవానుని ఆశీస్సులతో స్వగృహమునకు చేరినారు. అనంతుని అంతర్వాహిని. 3 బిడ్డలున్నారు, 3 లోకాలు ఏలుతున్నారు. మీకు కోడిగుండె లేదు, కుక్క మెదడు లేదు, దుగ్గాని బ్రతుకులకు నేను చెప్పే భాష అర్థమయ్యేదా? ఇది 18 భాషలకు అతీతమైన భాష, దేవనాగరిక భాష, అనంతుని అంతర్వాహిని. ఇందలి పరమార్థమును గురుభగవానుల దయానుగ్రహములతో పాదరేణువు సవినయముగా విన్నవించుకున్నాడు. గురుదేవుల ప్రవచనము. 3 బిడ్డలు సత్వరజస్తమో గుణములు. ఈ గుణత్రయమును పుత్రులుగా అభివర్ణించటంతో ఆ మహాసాధ్వి త్రిగుణములు అను పుత్రులకు మాతృమూర్తి అయినారు. మాతృమూర్తి అయిన ఆ పరమపూజనీయురాలు భగవానుని హృదయ వాసినియై ఉన్నది. అట్టి పరమోన్నతురాలికి ఇహలోక సంబంధమైన సంతానముతో అక్కరలేదని గురుదేవుల ఉవాచలోని ఆంతర్యము. కోడిగుండె లేదు అంటే కోడి భూమిపై సంచరించు పక్షులలో కడు సాధుజీవి అయినను ఆహార నిమిత్తమై కడు విషజీవులైన తేళ్లు, బల్లులు మొదలగు వానిని లెక్కచేయక ముక్కుతో పొడచివేచి ఆహారముగా స్వీకరించుచు తన క్షుద్బాధను తీర్చుకొనుచున్నది. ఎంత సాధువైనను సమయము వచ్చుసరికి తన మనోధైర్యమును ప్రదర్శించి లోకమునకు తన సాహస చర్యను చాటుచున్నదని గురుదేవుల వేదవాక్కులోని సారాంశము. కుక్క మెదడు అంటే ప్రకృతిలో పరమాత్ముడు కుక్కకు ప్రత్యేకమైన మేధాశక్తిని ప్రసాదించినాడు. భగవంతుడు ప్రసాదించిన అట్టి మేధాశక్తిచే ఎన్ని వందల మైళ్ల దూరమునందుండినను వ్యక్తుల వస్తువులను, వారి సంచార ప్రదేశములను ముక్కుపుటాలతో వాసన చూసి పసికట్టి యథార్థ విశేషాలను మనము తెలుసుకొనుటకు దోహదపడుచున్నది. ఈ చిన్ని సాదృశ్యముతో సృష్టిలో అతి స్వల్పజీవి అయిన శునకమునకున్న మేధస్సు ప్రాపంచిక వ్యవహారములకు తోడ్పడుచున్నదని భగవానుని ఉవాచలోని ఆంతర్యము. దుగ్గాని బ్రతుకులు. పూర్వపు రోజులలో రువ్వలను గాని దమ్మిడీలను గాని ద్రవ్య మారకములో ప్రజలు అతి స్వల్పమైన నాణెములుగా చెలామణీ చేస్తూ ఉండేవారు. 2 దమ్మిడీలు కానీ లేక 2 రువ్వలు గాని కలిపి దుగ్గాని అనేవారు. అనగా స్వల్పమైన విలువగలది దుగ్గాని. ప్రకృతిలో మానవ జన్మ అశాశ్వతమైనది, నీటి బుడగ వంటిది. కావుననే గురుదేవులు మానవ జన్మ దుగ్గాని విలువ కన్నా ఎక్కువ కాదు, అతి స్వల్పమైనదని వక్కాణించినారు. 18 భాషలకు అతీతమైన భాష దేవనాగరిక భాష. ద్వాపరయుగంలో తాను కృష్ణావతారముగా వెలసి కురుక్షేత్ర రణరంగమందు 18 అధ్యాయములుగా దైవాంశను అర్జునునికి విపులీకరించినారు. రాబోవు యుగములో భగవంతుని సందేశముగా మానవాళికి అందజేసినది భగవద్గీత. ఈ యుగములో, ఈ అవతారములో తాను ప్రపంచమునకు తెలుపు దైవవాక్కు అంతకన్నా మించినదని భగవత్స్వరూపులైన గురుదేవులు వెంకయ్య స్వామివారు స్వయముగా ప్రవచించినారు. అందులకే గురుదేవులు 18 భాషలకు అతీతమైనది దేవనాగరిక భాష అని ప్రవచించినారు. శ్రీ స్వామివారు పెంచలకోన చేరునాటికి లోకము ఆ తండ్రిని పిచ్చివానిగా భ్రమపడుచుండినది. అచ్చట శ్రీ స్వామివారు తమ అనుభవములను ఈ విధముగా వర్ణించినారు. గురుదేవులు రాత్రి దేవస్థాన మండపములో పడుకొని కొండపై చదనమునకు ఎలా ఎక్కగలనా అని ఆలోచిస్తూ సుషుప్తిలోనికి పోయినారు. ఒక జామున మెలకువ వచ్చేసరికి కొండ పై చదనమున నున్నట్లు తెలుసుకొన్నారు.
అచ్చటి విశేషములను శ్లాఘించుచూ అయ్యా పెంచల స్వామి వారి దయ ఇట్లాగుండును అని సెలవిచ్చినారు. పెంచల కోనలో అరటి చెట్లు, టెంకాయ చెట్లతో పాటు మునులు కూడా ఉంటారు. ఎత్తు కొండ వాయవ్య భాగములో 2 రోకళ్ళు 2.5 మైలు ఒకటి, 1.5 మైలు ఒకటి పెరుగుతాయి. ఆ 2 రోకళ్ళు ఒకేసారి కొండ మీద ధనామని పడతాయి. ఆ కొండ కొంత పిండి అవుతాది. ఆ ధ్వనికి ఆ ప్రాంతములోనున్న మునులందరూ అక్కడ గుమిగూడతారు. ఆ కొండ పిండిని పాలికి కొంత పంచుకుంటారు. అదే వారికి సంవత్సరము పొడుగునా జీవనాధారము. అదే విధముగా ప్రతి సంవత్సరము జరుగుతూ అక్కడ ఉన్న మునీశ్వరులకు శ్రీ పెంచల స్వామి వారు జీవనాధారము చూపింతురు అని సెలవిచ్చారు. ప్రకృతిని శాసించుట. శ్రీ గురుదేవులు కుల్లూరు రాజుపాళెం గ్రామంలో శిష్య బృందముతో పరివేష్టించిన రోజులలో చెరువు కట్ట అంచున మంచి ఎండలో కట్టెపుల్లలు గుర్తులుగా గుచ్చేవారు. గురుదేవుల భావాలు అనంతాలు. వారి మనోరథాలను గ్రహించడం సామాన్యులకు అసాధ్యము. గ్రామస్థులు గురుదేవుని ప్రక్రియను తెలిసికొనలేక అందలి అంతరార్థమును గ్రహింపలేని వారే గురుస్వామి జరుపు కార్యక్రమముతో మునుముందు ఏదో లోకోపకారము జరుగునని తలంచినారే కాని ఏమీ అని నిర్ధారణ చేసుకొనుటకు వారికంత శక్తి సామర్థ్యములు లేవు కదా. తదుపరి రోజులలో ఎంత భారీ వర్షములు కురిసినను, ఎన్ని కాలువలు తెగి ఆ నీరు చెరువుకు చేరుకున్నను ఆ నీరు గురుదేవులు నాటిన గుర్తులను దాటి పోలేకపోయినది. భవిష్యత్ కాలములో తమ బిడ్డలు నీటి ప్రమాదములకు గురి కాకుండా ముందుగానే భూమాత, గంగామాత, వరుణ దేవులను శాసించి తన యాజ్ఞ మేరకు 1 అంగుళము కూడా ముందుకు రాకూడదనిన్ని, తన ఆశ్రితులు బాధలు పడరాదనిన్ని కర్రపుల్లలు నాటినారు. ఈనాటి గురుదేవుల ప్రయోగము ఆనాటి లక్ష్మణ రేఖను జ్ఞప్తికి తెచ్చుచున్నది. శ్రీరాముడనినను శ్రీకృష్ణుడనినను ప్రకృతిని శాసించు యజమానుడనినను ఏ నామమున పిలిచినా పలికెడు, రక్షించడు మన గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వాముల వారు ఈ యుగమున వెలసిన భగవత్ స్వరూపులు. మానవాళి శ్రేయస్సు కొరకు కలియుగమున భగవంతుడే మానవ రూపము ధరించి భువిన అవతరించినారు. ఆ పరమాత్ముని కీర్తించి సేవించుటయే మన కర్తవ్యము. ఏటి నీటి ఉరవడిని తగ్గించుట. శ్రీ గురుదేవులు పెన్నా బద్వేలులో ఉన్న కాలములో భారీ వర్షములు కురిసి పెన్నా నది పొర్లి పారుతూ ఉండినది. అంతియేకాక చుట్టుపక్కల ఉన్న చెరువులు, కాలువలు నీటితో మునిగి కట్టలు తెగి ఏటిలో కలియసాగినవి. ఈ నీటి ఉరవడికి చుట్టుపక్కల గ్రామస్తులందరూ భయభ్రాంతులైనారు. ఏటి గట్టు తెగిపోయి ఊర్ల మీద నీరు ప్రవహించి తమ ఇండ్లు వాకిళ్ళు జలమయమైపోవుననే ఆందోళనతో భీతావహులై ప్రాణములను అరచేతిలో పెట్టుకొనియున్న జనుల బాధలు చూసిన గురుదేవుల హృదయము ప్రేమ దయలతో ఆర్ద్రమైపోయినది. ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు గురుదేవులు అచ్చోటకే తెంచి సృష్టి వ్రాతలు వ్రాయించి, అమ్మా నీవు ఊర్లోకి వస్తే జనులు బాధపడరా అమ్మా అంటూ ఆ చీట్లు ఏటిలో వేసినారు. అంతటితో ఆ నీటి ప్రవాహము ఉరవడి తగ్గి క్రమేపీ యథాస్థితికి వచ్చినది. వారల ఆనందమునకు అవధులు లేకపోయినవి. ప్రాణములపై ఆశలు వదులుకొని ఉండిన గ్రామస్థులు కలియుగావతారునికి ఎన్ని పూజలు సేవలు చేసినను ఆ తండ్రి రుణమును తీర్చుకొనలేరు కదా. ప్రకృతే తానే ప్రకృతి అయి వెలుగుచున్న భగవంతునికి ఇవి అన్నియూ పసిబాలుర వినోదములే. మానవాళికి శుభముల నొనగూర్చుటకు పరమాత్ముడు మానవ శరీరధారి అయి భువిలో అవతరిస్తాడు. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వాముల వారు లోక కళ్యాణార్థమై పర్యటించుచుండేటివారు. శరణుజొచ్చిన జీవులకు అన్నియూ తానే కర్తయై సుఖ సంతోషాలను ప్రసాదించి ఇహపరములకు దారి చూపి రక్షించిన అవతారమూర్తియే మన గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వాముల వారు. మండు వేసవి రోజులలో గురుదేవులు తోటల వైపు తిరుగాడుతూ కపిలబావులలో ఎద్దులతో నీరు తోడుతున్న కర్షకుల శ్రమను కాంచి జాలి నొంది తమ కృపా కటాక్షములతో శ్రమను మరిపింపచేయుచుండెడివారు.
సూర్య భగవానుని తీక్షణతకు తట్టుకొనలేని కర్షక సోదరులు గురుదేవుల పాద సన్నిధిని చేరి, స్వామి, ఎండకు మేము ఎక్కువగా బాధపడడం లేదు, కానీ ఈ నోరులేని జీవాలకు తగినంత నీటి వసతి లేకున్నది. వాటి బాధ చూడలేకున్నాము. పైరులు నీటి తడిలేనందున ఎండిపోవుచున్నవి. మమ్ములను ఈ బాధల నుండి కడతేర్చుమని ప్రాధేయపడినారు. దయామయుడు వెంటనే, అయ్యా, ఇంక కొద్దిసేపే గదయ్యా అని వారికి అభయమొసంగి తన కార్యార్థమై అచట నుండి కదలిపోయినారు. గురుదేవులు ఇంక కొద్దిసేపే గదయ్యా అని వారికి సెలవిచ్చిన అభయములోని అంతరార్థము వారెవ్వరికీ అవగాహనకు రాకపోయినది. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చుసరికి ఎండ తీవ్రతకు తట్టుకొనలేక ఎద్దులను తోలుకొని తమ తమ గృహములకు పోయినారు. మధ్యాహ్న భోజనానంతరము రైతు సోదరులు మరల తమ పొలములకు సేద్యపు పనులకై పనిలోకి దిగినారు. ఆకాశమున అంతదనుక వీరవిహారము చేసిన సూర్యదేవుడు గురుభగవానుల ఆజ్ఞానువర్తి అయి తన ఉద్రిక్తతను ఉపసంహరించుకొనినారు. సృష్టికర్త ఆజ్ఞను అక్షరాలా పాటించిన వరుణదేవుడు ఆకాశమునంతనూ మేఘావృతము కావించి కుంభవృష్టి కురిపించినాడు. రైతన్నల ఆనందోత్సాహములకు అవధులే లేకపోయినవి. ఆ అమృత వర్షపు ధారావాహినిలో సంతోష సంబరాలతో గంతులు వేయుచు పాటలు పాడుకొనుచూ వారు గృహోన్ముఖులైనారు. గురుదేవుల అభయముతో రైతు సోదరుల కోరిక నెరవేరినది. మూగజీవుల దాహార్తి తీరినది. ఆశ్రితులు ఏ ఫలములను కోరినా ఆయా ఫలములను కల్పవృక్షము వలె కలుగచేయువాడను. ఎవ్వరేది కోరినను అది కలుగజేయువాడనగుట చేతనే జనులందరూ నన్ను ఆశ్రయింతురు. ఆశ్రిత రక్షక, దాసోహం దాసోహం దాసోహం.